దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. సామెతలు సొలొమోను రాసిన సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. హల్లెలూయా. నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నాకిమ్ము. హల్లెలూయా. చూడండి, సొలొమోను మహారాజు జ్ఞాని, ఆ జ్ఞానవంతుడు రాసి చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. హల్లెలూయా. హృదయము. చూడండి, మనము దేవుని మందిరంలో స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ ఉంది. అది నిన్ను ఎక్కడికి నడిపించదు. హల్లెలూయా. రోగం బాగా అయిపోయేది, మంత్రాలు పోయేది, దయ్యాలు వెళ్ళిపోయేది, అది ఒకరోజు కూడా నిన్ను దేవుని దగ్గర తీసుకొని పోదు. ఒకరోజు దేవుని దగ్గర తీసుకొని పోదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి పోవాలి. అంటే జీవించేంత వరకు మనం పరిశుద్ధంగా ఉండాలి. మానవునికి చూడండి, మనిషికి 3 భాగాలు విభజించాడు దేవుడు. చెప్పకూడదు, దేహము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిస్తేనే మనిషి. ఏమి ఒకటి? ప్రాణము, దేహము, ఆత్మ. ఇది 3 శుభ్రంగా ఉండాలి. కానీ శరీరం మాత్రము పాపం చేయడం వలన, శరీరం పాపం చేయడం ఏమవుతుందంటే ఆత్మకు కల్మషం అవుతుంది. ఆత్మకి ఏమవుతుంది? కల్మషం అవుతుంది. కనుక ఈ 3ని చక్కగా మనం కాపాడుకోవాలి. ఈ 3 చక్కగా కాపాడుకోవాలి. ఎందుకంటే చూడండి, నువ్వు దేవుని దగ్గరికి పోవాలి. నువ్వు మరణిస్తే నువ్వు దేవుని ప్రభు దగ్గరికి పోవాలి, పరలోకానికి పోవాలి. ఈ స్వస్థతలు, ఈ విడుదల, రోగము, ఇదన్నీ ఎట్లాంటిదంటే, అన్నం తిని మనం ఏం చేస్తాం? ప్లేట్తో కడిగేస్తాం. కడితే పారుతారు కదా. హల్లెలూయా. అట్లాంటిది నా ఎక్స్పీరియన్స్. నేను చాలా మంది రోగులు చూస్తున్నాను, చాలా మంది దెయ్యం పెట్టిన రోగులు చూస్తున్నాను. వాళ్ళంతా పాస్టర్ మేము చర్చికి వస్తాము అని వస్తారు. 1 నెల 3 నెలలు 6 నెలలు ఉంటారు, మాకు చర్చికి రారు. హల్లెలూయా. రోగంతో ఉన్న మీకే తెలుసు, మన చర్చి చాలా మంది బాగా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఊళ్ళో ఏముంది, షాపర్లో ఈ నరసింహ చావు బతుకులో ఉన్నాం. ఇప్పుడు బాగుంది. చర్చికి వస్తారా? రాదు. ఎందుకంటే అది కంచె అన్నం తిని ఇస్రాక్ లాగా చూస్తారు. బాగైపోయింది, ఇస్రాక్ ఏం చేయాలా? అది దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం లేదు. దేవునికి ఎందుకు ఇష్టం అంటే నువ్వు మారాలి. రోగం పోయింది అది లేదు, నువ్వు మారాలి. నువ్వు మారితే, నువ్వు మారిన తర్వాత, చనిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి రావాలి. నీ ఆత్మ నరకానికి పోకూడదని దేవుని ఉద్దేశం. ఎందుకని చూడండి, ఈ దేహం నీ చేతిలో ఉంది. నువ్వు చచ్చిపోవచ్చు. అంటే చనిపోయి ఎట్లన్నా చనిపోవచ్చు. గురేసుకోవచ్చు, లారీ కింద పడవచ్చు, ట్రైన్ కింద పడవచ్చు, నువ్వే కత్తి పరుచుకోవచ్చు, ఇలా రాయితీ తల నువ్వు వేసుకోవచ్చు. అట్లా ఎట్లన్నా చచ్చిపోవచ్చు. కానీ ఆత్మను చంపలేవు. నీ ఆత్మను చంపుకోలేవు. నీ ఆత్మ ఇతరులు చంపుకోలేవు. నీ ఆత్మ వేరేవాడు చంపలేడు. వచ్చి నీ ఆత్మని చంపాలంటే దేవుడు ఒకడే, ఆయన ఒకడే నీకు చంపాలి.
హల్లెలూయా. మరియు దేవుని దగ్గరికి రావాలంటే నీ ఆత్మ పరిశుద్ధం ఉండాలి. ఆత్మ పరమాత్మ దేవుడు కనుక ఆ పరమాత్మ దగ్గరికి నీ ఆత్మ రావాలంటే కల్ముషం లేని ఆత్మగా ఉండాలి, పరిశుద్ధమైన ఆత్మగా ఉండాలి. ఎందుకు అంటే నీ దేహం పాపపు దేహం, ఈ దేహం పాపం చేస్తున్నావు. ఈ దేహం వలన నీ ఆత్మ ఏమవుతుంది? కల్మషమైంది. కనుక ఈ దేహాన్ని కూడా భద్రంగా కాపాడుకోవాలి. ఈ దేహాన్ని భద్రంగా కాపాడుతున్నావు అంటే నీ ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయం నాకిమ్ము. నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము. ఎందుకు హృదయం దేవుడికి ఇవ్వాలా? హృదయం అన్నిటికన్నా మోసకరమైనది బైబిల్ చెప్తుంది. హృదయం ఎలాంటిదంతా చాలా మోసకరమైనది. ఈ హృదయం నిలకడగా ఉండదు, ఈ హృదయం మోసకరమైనది. అందుకే దేవునికి ఇష్టం లేదు. యెరెమీయా 17వ అధ్యాయం, యెరెమీయా 17వ అధ్యాయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. యెరెమీయా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే ఏమంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగల వాడెవడు? ఏమంట? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవడు తెలుసుకుంటాడు? ఎవరు తెలుసుకుంటారు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. చాలా ఆశ ఎక్కువ హృదయంలో. హృదయం చూడండి, ఈ హృదయం ఎప్పుడు నిలకడగా ఉండదు, మారుతా ఉంటుంది. హల్లెలూయా. నన్నేం చెప్తాను, నేను చెప్తాను. వస్త్రవల్లి రంగు మారుతా ఉంటుంది చూడండి. తల ఇట్లా నడుస్తుంది, కలర్ వస్తుంది, ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది, గ్రీన్ వస్తుంది. అట్లా మానవుని హృదయము మోసకరమైన. ఈ హృదయం ఏం చేస్తుంటే పాపం చేయడానికి ప్రేరేపణ కలిగిస్తుంది మనిషి, పాపం చేయడానికి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి వ్యక్తి, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అట్లా ఎవరినో ఉన్నారా మనిషిని కాపాడుకోవాలి? దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయం నాకు ఇమ్ము. హృదయం కాపాడుకో. హల్లెలూయా. హృదయంలో వాక్యం ఉంచుకోవాలి, హృదయంలో వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ మోసకరమైన హృదయాన్ని ఎవరు బాగా చేస్తారు? ఎవరు బాగా చేస్తారు? హల్లెలూయా. దావీదు అంటున్నాడు, కీర్తన 119:11. కీర్తనలు 119:11. సైతాన్ గమ్మను చదువుమా, కన్నడ పోదమ్మా, కన్నడ తెలుగు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నా. ఈ మోసకరమైన హృదయములో, ఈ పాపపు హృదయములో, ఈ లోకములు పడిన హృదయములో ఎన్నో ఆశలు, ఎన్నో అతి ఆశలు. ఈ ఆశ మోసకరమైన హృదయంలో ఏముంచుకుందంట దావీదు? నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయం నీ వాక్యం ఉంచుకున్నాను ప్రభా. యవనస్తుడు దావీదు. హల్లెలూయా. చదువు లేదు, జ్ఞానం లేదు, ఒక గొర్రెల కాపరి, గొర్రెలు మెప్పుకునేవాడు అడుగులో. అతని వ్యక్తి అంటున్నాడు, నీ ఎదుట పాపము చేయకున్నట్లు, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. హల్లెలూయా. నా హృదయంలో వాక్యం. వాక్యం ఉంటే పాపం రాదు. వాక్యం దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. వాక్యం ఎవరు? దేవుడు. ఆయన పేరు వాక్యం అంట. వాక్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో, ఈ ఆదివారం విన్న వాక్యాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి.
దేవుని మాట చూడండి, చాలా మందికి దేవుని మాట గుర్తుండదు. లోక సమాచారం అంతా హృదయంలో ఉంటుంది. లోక సమాచారం అంతా హృదయం ఉంటుంది. దేవుని వాక్యం గుర్తుండదు పిల్లారా. దేవుని వాక్యము అంటే దేవుని వాక్యం నీ హృదయంలో గుర్తు లేదంటే నువ్వు పాపంలో ఉన్నావు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మేము వాక్యం చెప్తాం. ఏ వాక్యం చెప్పండి వారం? మరి పోయిన వారం మన చర్చలు ఏం భోజనం పెడతాము? బాత చెప్పండి. పోయిన వారం నాకు దేనిగా మర్చిపోయినా ఏ వాక్యం చెప్తాము? హల్లెలూయా. మీ దేవుడు యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే పరిశుద్ధంగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, హృదయము ఘోరమైనది, హృదయము వ్యాధి కలిగినది. ఇది వ్యాధి. మనిషిని చూస్తే వచ్చుకోలేరు. మనిషి ఈర్ష్య, అసూయ, కొంచెం అట్లా ఎదిగిన చూడండి, వరుసలో అక్క చెల్లి ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు. అక్క బాగుంటే చెల్లెలకు బాగుండదు. అందుకే సామెత చెప్తారు, తుల బంగారము అక్క తల్లిని విడదీసేస్తుంటారు. అన్నదమ్ములు చూడు ఎంత ఐక్యం ఉన్నా, ఎంత వాళ్ళు రిలేషన్ వాళ్ళు ఎంత బాగున్నా కూడా ఒక జానడుగు స్థలము వాళ్ళని విడదీసేస్తుంది. మీరు కోర్టులో పోయి చూడండి, ఏమన్నా కోర్టు స్థలం పోయి చూస్తే చెప్తారు వాళ్ళు, 10 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. అన్న తిరిగి చెప్తారు, తమ్ముడే తిన్నాం బాగున్నాం, 10 ఏళ్ళు తిరిగినాం. భార్య అంటుంది, ఎందుకు వదలాలా? తమ్ముడు చెప్తాడు, మా అన్న తిన్నాడు బాగున్నాం అని. తమ్ముడు భార్య అంటే ఎందుకు వదలాలా? చూడండి, పెద్దోళ్ళు చెప్పిన సామెత, తుల బంగారము అక్క చెల్లి విడిపించేస్తాడు. అన్నదమ్ములు జానంత అడుగు, జాన స్థలము అన్నదమ్ములు విడిపించేస్తాడు. ఏం కారణం ఏమి ఇదంతా అంటే హృదయం మోసకరమైనది. హృదయము మోసకరమైనది, అది వ్యాధి కలిగినది. మరి మీ హృదయం ఎలా ఉంది? దేవుని మందిరికి వస్తున్నారు కదా, వాక్యం వింటున్నా కదా, దేవుని విశ్వసిస్తున్నా కదా, దేవుని వాక్యం హృదయం ఉంది కదా, నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలాగ ఉంది? ఇరిమి అంటున్నాడు, ఈ మానవ హృదయం ఘోరమైనది, అది వ్యాధి కలిగినంటారు. వ్యాధి. ఏం వ్యాధి తెలిసిన? అసూయ, ఈర్ష్య, కోపము, ద్వేషము, మతత్వమును, కలహము, ఇదన్నీ కూడా వ్యాధి కలిగి. ఆ వ్యాధి నీకుందా? ఆ వ్యాధి నీకుందా? కీర్తన 62 అధ్యాయము, కీర్తన 62 అధ్యాయము 8వ వచనం. కీర్తన 62 అధ్యాయము 8వ వచనం. ఆయన సన్నిధి నీ హృదయంలో కుమ్మరించుడి. ఏమంట? ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధి మీ హృదయములో కుమ్మరించుడి. ఆయన సన్నిధి ఉండాలని హృదయంలో. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. ఆయన నీలోకి రావాలా, ఆయన వాక్యంలోకి రావాలా, ఆయన ప్రసన్నత నీలోకి రావాలా, ఆయన అభిషేకం నీలోకి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తాము, చాలా మంది పాటలు పాడతాము, ప్రసన్నత ఉండదు. ఉన్న ప్రసన్నత. పాట పాడితే హృదయం నలిగిపోవాలి, ఏడుపు కంట్లో ఏడుపు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీ దేహము అలాగా తేలిపోవాలి. ప్రార్థన చేస్తే నువ్వు మోకరిసరి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఎలా నీ హృదయము, నీ దేహం తేలిపోవాలి. నువ్వు ఎంతసేపు, గంట సేపు ఉన్నా, మోకాల మీద ఉన్నా, నీ మోకాలు నొప్పి నీకు కనిపించకూడదు. నీకు మోకాల ముందు భారం కలిగిస్తా అంటే నువ్వు వ్యాధి కలిగి ఉన్నావు అర్థం. హల్లెలూయా. నువ్వు మోకాల మీద 10 నిమిషాలు లేకపోతున్నావు అంటే
నీకు ఘోరమైన వ్యాధి ఉంది. హృదయం ఏముంది? వ్యాధి ఉంది. హల్లెలూయా. చాలా మంది చూడండి మోకాళ్ళ మీద నిలవలేరు. చాలా మంది దేవుని పనులు చేస్తారు. మా వెళ్ళిపోమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధి జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచండి. హల్లెలూయా. నమ్మకం దేవుని దగ్గరికి. దేవుని ఎప్పుడు నమ్మాలా? నువ్వు ఆయన ఎప్పుడు నమ్ముతూ ఉండాలా? హల్లెలూయా. అబద్ధం అన్నప్పుడు నీకు భయం కలగాలి. చిన్న అబద్ధం అయ్యో దేవుని పోగొట్టుకుంటానేమో. ఈ నోట్లో అబద్ధం చెప్తున్నప్పుడు ప్రభు నా హృదయం వెళ్ళిపోతాడేమో. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీ భయం కలగాల. భయం యెహోవా యందు భయభక్తి, ఆ దేవుని యొక్క భయం నీలో కలగాలి. నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వు వ్యాధి కలిగినవని అర్థం. హల్లెలూయా. అందుకే ఇర్మియాతో ప్రియులారా, మానవుని హృదయము ఘోరమైనది, అది వ్యాధి కలిగినది. వాటి ఎవరు గ్రహింపడు? ఎవడు గ్రహిస్తాడు? అది ఎవడు గ్రహిస్తాడు? హల్లెలూయా. నీ హృదయం నిత్యం దేవుని వెతకాల. 2 దినవృత్తాంతములు 22వ అధ్యాయము లాస్ట్ 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం లాస్ట్. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 19వ వచనం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 19వ వచనం. కావున మీ హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులను దృఢపరచుకొని. హల్లెలూయా. ఎలా వెతకాలి మనము? హృదయపూర్వకముగా. ఆమేన్. మందిరానికి ఎలా రావాలి మనము? హృదయపూర్వకము రావాలి. ఆయన సన్నిధి కుమ్మరించాలి హృదయంలో. దేవుని సన్నిధి మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఆ దాహం నీకు ఉండాలా. ఆదివారం మందిరానికి రావాలా. ఆదివారం మందిరం ముందు వచ్చి ప్రార్థన చేయాలా. దేవుని మందిరానికి ఎలాగున్నా ఆయన సన్నిధి హృదయంలో ఉన్న ఎట్లా చేస్తా అంటే ఆ భయం, ప్రార్థన, దేవుని మధ్య ప్రార్థన చేయాలి. మనం లేచి 12 గంటలకు లేచి అట్టె పని తినేసి ఎగ్ దోశలు తిని మెల్లగా కూర్చోవచ్చు. దేవుడు నీతో వస్తుంది. ఎవరు వస్తుంది? ఆ దైవం నీతో వచ్చి ఏం చేస్తున్నా? హృదయంలో సన్నిధిని, ఆ మహిమను అనుభవించకూడదు, ఆ ప్రసన్నత అనుభవించకూడదు అని అది రాత్రి అడ్డగిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రభు 40 దినం ఉపవాసం ఉండి చాలా ఆకున్నప్పుడు, ప్రభా మీరు ఆకలిగా ఉన్నారా, మీరు రాళ్ళంతా రొట్టె చేస్తానంటే దేవుడు చెప్పంట, రొట్టెలు మాత్రం మనిషి బ్రతకడు, దేవుని వచ్చే మాట వలన మనిషి బ్రతకగలుగుతాడు అన్నప్పుడు సైతానుకు ఆలోచించు, ఈ మాటను వినకూడదు. హల్లెలూయా. ఈ మాటను వినకూడదు. ఈ మాటను వినకూడదు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు వినకూడదు? ఎందుకు వినకూడదు అంటే ఈ మాట వింటే నీకు గ్రహింపగల శక్తి వస్తుంది. ఈ మాట వింటే గ్రహింపగల శక్తి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గ్రహింపగల శక్తి వస్తుంది? ఈ మోసకరమైన హృదయములు, ఈ ఘోరమైన హృదయములు, వాటిని గ్రహించాలి మనము. వాటిని మనము గ్రహించాలా. ఎవరు గ్రహిస్తున్నావా? దేవుని మందిరానికి వస్తూ గ్రహిస్తున్నావా?
దేవుని మందిరం కోసం గ్రహిస్తున్నావా? ఎందుకంటే ఇస్రాకులాగా దేవుని నువ్వు వాడుకుని పడేస్తున్నావా? లేదు, నా ఆత్మ రక్షణ పొందుకొని నేను పరలోకానికి పోవాలా. హల్లెలూయా. ఒక 1000 ఏళ్ళు ఉంటావేమో ఈ భూమి మీద, ఉంటావు 1000 ఏళ్ళు. హల్లెలూయా. మోసపోవద్దు అలాగా. ఎందుకంటే చూడండి, నువ్వు 10 ఏళ్ళు అనుకో, ఈ లేత వయసులో ఈ స్కిన్ ఎట్లుందంటే అంత అందంగా కనిపిస్తుంది. 10 ఏళ్ళకి కొంచెం అట్లా బ్రైట్నెస్ ఉంటుంది. 20 ఏళ్ళకి కొంచెం అట్లా బ్రైట్గా వస్తుంది. 25 ఏళ్ళకి కొంచెం ముదురుతాయి. 30 ఏళ్ళకి నీ మొహం కొంచెం అసహ్యంగా ఉంటుంది. 30 ఏళ్ళకి కొంచెం అసహ్యం, దాన్ని కొంచెం రద్దుకొని అట్లా శుభ్రపరచుకున్నాను. 40 ఏళ్ళు పోతే నీకు విసుగు పిల్లలు పుట్టి వాళ్ళు పెంచి వాళ్ళు ముద్దు కడిగి స్నానాలు చేసి వాళ్ళు డ్రెస్సులు వేసి నీకు పారా ఏముంది అనుకో. 50 ఏళ్ళకి ఎట్లుంటే ఏముంది, ఏంది 50 ఏళ్ళకి ఎట్లుంటే ఏముంది. హల్లెలూయా. 60 ఏళ్ళు పోతే అర్థం చేసి నీ మొహం చేసి చేసుకుంటున్నావు. మహమా ఎంత అందరూ ఇట్లా అయిపోయాడు నీ మొహము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిల్లారా, నీ హృదయం నాకు ఇమ్ము. నీ హృదయం దేవునికి ఇస్తే, ఆయన సన్నిధి నీలో ఉంటే తేజో మహిమ. నీ హృదయం ఎలా ఉంటుంది తెలుసునా? హృదయం ఉన్నట్టు మొహము హృదయం రెండు ఒకటి. నీ హృదయం ఎలా ఉంటుందో నీ మొహం ఎలా ఉంటుంది. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ మొహం కాంతిగా ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయంలో పాపం ఉంటే నీ మొహం అంత వెలగదు. హల్లెలూయా. వెలగదంటే చూడండి, తెల్లగా కూడా నల్లగదు కాదు, తెల్లగా నల్లగా వెలగదంటే హృదయం పరిశుద్ధం ఉంటే నీ మొహం కాంతిగా ఉంటుంది. హల్లెలూయా. అది వెలుగుతూ ఉంటుంది, అది దీపంలాగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పూర్ణ హృదయం. మోషే రాసిన పాత నిబంధన, కొత్త నిబంధన ఏముంది బైబిల్లో? పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన ఇలాగనే ఉండాలా. హల్లెలూయా. రూల్ అది నిబంధన. హల్లెలూయా. ఇది మన అనుకూలంగా మార్చుకోకూడదు. నాకు అనుకూలంగా ఉంది ఇది, హల్లెలూయా, నాకు అనుకూలంగా ఉంది, అట్లా మార్చకూడదు. దేవుడికి నిబంధన, పాత నిబంధన ఒక నిబంధన, ప్రభు వచ్చిన తర్వాత ఒక నిబంధన, ఇది కొత్త నిబంధన అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? ఆ నిబంధన మనం పాటిస్తే దేవుని దగ్గర అవుతుంది హృదయం. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ పాత నిబంధన చూస్తే మోషే 10 ఆజ్ఞలు రాశాడు. 10 ఆజ్ఞలు రాశాడు. అందులో మొదటి ఆజ్ఞ తెలిసిన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభువును వెతకాలా. హల్లెలూయా. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి, నిండు మనసుతో ఆరాధించాలి, నిండు హృదయంతో దేవుని ఆరాధించాలి. మనకి ఎట్లా తెలుస్తున్నాం? ఆ స్టవ్ మీద ఏదో పెడితే వచ్చేస్తున్నాను, ఆ పాలు పెడితే వచ్చేస్తున్నాను, బీరో తాళం మీద వచ్చేస్తున్నాను, చర్చికొస్తే జ్ఞాపకం వస్తుంది. అవునా కదా? అవునా కదా? బ్యాంక్ డబ్బు మర్చిపోయి వచ్చేసినాను. హల్లెలూయా. హృదయం ఎక్కడుంది? అది భయంకరమైన వ్యాధి. అది భయంకర, అదే వ్యాధి. హృదయము నిలకడగా ఉండదు, నిలకడగా ఉండదు. హృదయాన్ని దేవుని కుమ్మరిస్తామని ఉండదు. మందిరాన్ని కూర్చున్నా కూడా అక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది, అది మోసకరమైనది. ఆమేన్. ఏమంట? మోసకరమైనది. హల్లెలూయా. మందిరానికి వస్తే మా మందిరం సమాధానంగా, ఏ టెన్షన్ లేక, ఏది ఉన్నా పక్కన పెట్టారు. తలపోయే కార్యమైనా సరే, అది 100 కోట్లు వచ్చే ప్రాజెక్ట్ అయినా సరే, అది పక్కన పెట్టి, ప్రభా నేను వెతుకుతాను. హల్లెలూయా. అది 100 కోట్లు వచ్చే ఆదాయమైనా సరే, అది పక్కన పెట్టి, ప్రభా నా పూర్ణ మనసుని వెతుకుతున్న ప్రభా, నా పూర్ణ హృదయంతో వెతుకుతున్న ప్రభా, అట్లా వచ్చిన వారు దేవునికి పోతారు. హల్లెలూయా. ఎట్లా వచ్చిన వారు? హల్లెలూయా. కనుక చూడండి, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసును దృఢపరచుకోండి. దృఢపరచండి హృదయం.
హల్లెలూయా. మందికి ఎట్లా వచ్చినా అట్లే ఆ వారం అంతా ఆ మురికిలో ఆ పంది పైన చెప్పాను నేను, పంది హాయిగా ఉందండి, ఆ పడతలో ఉన్నట్టు ఆ పడతలో వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. అదే పడత ఆ పాపం స్పందు వాసన నీ మీద. హల్లెలూయా. నేను చెప్పిన దావీదు చెప్తాడు, దావీదు వాసన నా మీద. కీర్తనలు 37వ అధ్యాయము 38. కీర్తన 38వ అధ్యాయము ఏమంటున్నాడు? మన హృదయం మోసకరంగా ఉంటే, మన హృదయంలో పాపంగా ఉంటే, ఆ ఘోరమైన హృదయంగా ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టంగా బ్రతకలేము. దేవునికి ఇష్టంగా బ్రతకలేము. హల్లెలూయా. పైన భక్తి పని కనిపించిన, పైన తెల్లపేట చెప్పేసుకొని ప్యాంటు పైన తెల్లగా ఉన్నా, హృదయం లోపల నీ మనసాక్షికి వస్తాయి కదా. అవునా కదా? మనసాక్షికి వస్తుంది లేదు, తప్పు చేస్తే అది కుస్తుంది లోపల. అందుకు దావీదు అంటున్నాడు, యెహోవా నీ కోపద్రేకము చేత నన్ను గద్దింపకము. హల్లెలూయా. నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఏమంటున్నాడు? నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. నీ కోపగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచి పోయెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ కోపగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలో స్వస్థత లేదు. పాపములో జీవించింది, స్వస్థత లేదు. హల్లెలూయా. నా దోషము నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి. నేను మయలేని బరువు వల్ల అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలది. ఏమంట? మూర్ఖత్వం వలన ఎట్లంట దేహము, నా గాయము దుర్వాసన. హల్లెలూయా. ఏముంది? దుర్వాసన. ఇదే వ్యాధి. మానవునికి పాపం మీద ఉన్నవానికి ఏమవుతుందంటే దుర్వాసన వస్తుంది. నేను శరీరం గురించి మాట్లాడదు, హృదయం గురించి మాట్లాడుతున్నాను. మీరు శరీరం గురించి అనుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంత సెంటి కొట్టాలి అంతే, నువ్వు 17 సెంటి కొట్టండి, నీ దరిద్రం దేహం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? ఎలాంటి హృదయం కలిగి ఉన్నాము? అందుకే హృదయం మోసకరమైనది, హృదయం వ్యాధి కలిగినది. దేవుడు చెప్తున్నా, ఆ వ్యాధి కలిగిన నువ్వు ఒప్పుకుంటే, నీ వాక్యాన్ని చోటిస్తే, దేవుని వాక్యాన్ని చోటిస్తే, ఈ హృదయం దేవుడు ఉంటే, అందుకే అది నీ హృదయము దేవునికి సన్నిధిగా మారాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిగా మారాలా. నీ హృదయం దేవుని సన్నిధిగా ఉంది. సన్నిధి ఇది. ఆలయం వేరే, సన్నిధి వేరే. ఆలయం వేరే, సన్నిధి వేరే. ఆలయం మన ముందు కూర్చున్నది ఆలయము, ఆయన దిగితే సన్నిధి. ఆమేన్. ఆమేన్. ఆలయం వేరే, సన్నిధి వేరే. దేవుని ఆత్మ ఎక్కడ దిగుతుందో అక్కడ సన్నిధి మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సన్నిధి అనగానే మహిమ, సన్నిధి అనగానే ప్రసన్నత, ఆయన కృప. హల్లెలూయా. ఆయన 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 మహిమ ప్రత్యక్షమవుతుంది. అందుకే ప్రియులారా, నేను దేవుని నీ ఎదుట పాపము చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. నా హృదయం నీ వాక్యం ఉంచుకున్నాను. అంటే వాక్యం అంటే మహిమ ఉంది, సన్నిధి ఉండాలని హృదయంలో. ఓ ప్రార్థన చేస్తున్నా, కొత్త మంచి ఉంది, ఓ ప్రార్థన చేస్తున్నా, ఆయన సన్నిధి లేకపోతే అది వేస్ట్. హల్లెలూయా. నువ్వు ఆరాధించినా,
దేవుని మహిమని మీరు రాకపోతే వేస్ట్. దేవుని ఆరాధిస్తే కంట్లో నీళ్ళు రావాలి. వాక్యం వింటే హృదయం నలిగిపోవాలి. తప్పుని అది గుచ్చుకోవాలి వచ్చే హృదయంలోకి. వాక్యం కంట్లో హృదయంలో గుచ్చాలి. హృదయం మండాలి. నొప్పి నొప్పాలి నీకు. హృదయం నొప్పి, అది సన్నిధి. దేవుని సన్నిధి ఎంచుకుని వాక్యం బోధిస్తే నీ హృదయం పిండినట్టుంటుంది. దేవుని సన్నిధి నీ వాక్యం చెబుతున్నప్పుడు నీ హృదయం పొడిచినట్టు ఉంటుంది. దేవుని సన్నిధి వాక్యం అంటే దేహం అంతా ఆత్మతో నింపబడిపోవాలి, పరిశుద్ధాత్మ నింపబడిపోవాలి. ఆ సన్నిధి అనుభవించాలి. ఆ మందిరంలోకి వచ్చి, దేవుని మందికి వచ్చి నువ్వు నిజంగా మారినావు, నువ్వు నిజంగా దేవుని కొరకు ప్రయాసం ఉంది, నువ్వు నిజంగా దేవుని కొరకు ఆత్మీయంగా కొరకు బలపడుతూ వస్తున్నావు, రాను బలపడుతూ వస్తున్నావు అంటే ఆయన సన్నిధి నీ మీద ఉంటుంది, ఆయన ప్రసన్నత నీ మీద ఉంటుంది, ఆయన బలము నీ మీద ఉంటుంది, ఆయన అభిషేకం నీ మీద ఉంటుంది, ఆయన ప్రసన్నత నీ మీద ఉంటుంది. ఇది ఏది కూడా పని చేయలేదంటే నీ మీద సన్నిధి లేదు, నీ మీద సన్నిధి లేదు. హల్లెలూయా. సన్నిధి ఉంటే ఎక్కడికి పోయినా హీరోనే, ఎక్కడికి పోయినా హీరోయినే, ఎక్కడికి పోయినా ఆకర్షించబడతావు. నువ్వు 100 మందిలో ఉన్నా నువ్వు ఆకర్షణగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు 200 మంది ఉన్నా, అందుకే పరమగీతం 5:10, పరమగీతం 5:10. అటు కూర్చోమ్మా, నువ్వు వెళ్ళ కాకపోతే పైన కూర్చో, నన్ను కూర్చో, సిమెంట్ అని కూర్చో, సిమెంట్ కూర్చోమ్మా. హల్లెలూయా. నా ప్రియుడు ఏమంట? పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా, ప్రియురాలా, నీ ప్రియుడు ఎలాంటి వాడు అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధి అది. ఆయన సన్నిధిని మీద ఉంటే, ఆయన మహిమని మీద ఉంటే, నువ్వు 10,000 మందిలో ఉన్నా ప్రకాశిస్తావు. హల్లెలూయా. 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 దేంతో? సన్నిధి హృదయంలో ఉంటే. ఆమేన్. సన్నిధి హృదయంలో ఉంటే ప్రకాశిస్తాం. 10,000 మంది. హల్లెలూయా. కనుక ప్రభు చూడండి, ప్రియుని గురించి వర్ణిస్తుంది. కనుక ప్రియురాలంటే సంఘము, ప్రియుడంటే యేసుక్రీస్తు. ఈ ప్రియురాలంటే నా ప్రియుడు 10,000 మందిలో గుర్తించవచ్చు. ఆయన ధవలవర్ణుడు, ఆమేన్ ఆమేన్, ఆయన రత్నవర్ణుడు, అతి కాంక్షకుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిత్యం మండుతున్నవాడు, నిత్యం ప్రకాశిస్తున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. ఎందుకు తెలుసునా? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వెలుగుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, వెలుగుతావు. ఆమేన్ ఆమేన్. కనుక నీ హృదయానికి మనం ఆయన కావులు ఉండాలి. నీ హృదయానికి ఆయన కావులుగా ఉండాలి. నీ హృదయం ఏది రాకుండా ఆయన అడ్డగించాలి. ఏ పాపం రాకుండా, ఏ పాపపు ఆలోచన రాకుండా, ఏ కథలు రాకుండా ఆయనకి కావులుగా ఉన్న దేవుడు. ఆయన కావులుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మోసకరమైన హృదయములో, ఈ వ్యాధికర హృదయములో ఎన్నో విత్తనం పడుతుంది, ఎన్నో విత్తనాలు. నీ బ్రతికంతా కలం పడతానే ఉంటుంది. అందులో కాపాడేవాడు ఎవడు? అందు నుంచి కాపాడేవాడు ఎవడు? నీ పేరు పిలుస్తుంది మనసు, నీ పేరు పిలుస్తుంది మనసు. చూడండి, ఈ పాపం చేయడానికి మానవుని హృదయము చూడండి తొందరగా ప్రేరేపిస్తుంది, తొందరగా ప్రేరేపించు, మారిపోతారు మనసు. హల్లెలూయా. అందుకే మోసకరమైన హృదయం, మోసకరమైన హృదయం, మానవ హృదయం మోసకరమైనది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా పాపం వలన, నా దోషం వలన మొయ్యలేని భారం, మొయ్యలేని భారమే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శరీర వ్యాధిని బాగా చేయొచ్చు, హృదయ వ్యాధిని బాగా చేయలేము. బాగా వినండి.
హల్లెలూయా. ఏమి నా మూర్ఖత్వం వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై. అందుకే దుర్వాసన, పరిశుద్ధం లేక మనిషి మీద దుర్వాసన వస్తుంది. హృదయం దుర్వాసన, పాపం వలన దుర్వాసన. హల్లెలూయా. ఆ ఎట్లాంటి దుర్వాసన అంటే ఏడుపు మానదు, భయం పోదు, పనుకుంటే భయం, కూర్చుంటే భయం, ఏదో ఏం తిన్నా అతకదు, నువ్వేం తిన్నా సరే అతకదు. అట్లా వ్యాధి చూస్తాను ఎక్కడన్నా, మీరు అలా చూసిన ఏం తిన్నా సంతోషం ఉండదు, ఏది తిన్నా సంతోషం ఉండదు. అది భయంకర వ్యాధి, హృదయ వ్యాధి. ఏ వ్యాధి అది? హృదయ వ్యాధి. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా బాగా చేయగలరు, ప్రభు తప్ప. హల్లెలూయా. సరైన గాయం అయితే హాస్పిటల్ పోయినా బాగా అయిపోతుంది. హృదయం గాయం అయిపోతే ప్రభు దగ్గరికే రావాలి. కనుక నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. దేవుని సన్నిధి పోగొట్టుకుంటామా? అదే దావీదు చెప్తున్నాడు 50 కీర్తనలు, 51వ కీర్తనలు. అదే దావీదు అంటున్నాడు, నేను నీ పరిశుద్ధాత్మను తీయవద్దు ప్రభా, నీ పరిశుద్ధాత్మను. 5 నేను పాపంలో పుట్టిన వారును, పాపంలోనే నా తల్లిదండ్రుల గర్భము ధరించాను. నీ సన్నిధి 11 నీ సన్నిధిలో నుండి నన్ను తీసివేయకము. ఆయన సన్నిధి పోగొట్టుకుంటే సావంతో సమానం. హల్లెలూయా. దేవుని భక్తి ప్రసన్నత పోతే సావంతో సమానం. హల్లెలూయా. సవం ఏది అనుభవించింది? సవం సంతోషం అనుభవిస్తుందా? సారవంతంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? సవంతో బ్రతుకుతారు మనుషులు. సవంతో చాలా మంది చూడండి, వాళ్ళు సవంతో ఉంటారు, ఎంత చెప్పినా. హల్లెలూయా. పోతే అట్లా పోతారు. హల్లెలూయా. కనుక చూడండి, నీ బ్రతుకు కాలం అంతా కృపాక్షేమం నీ వెంట రావాలి. కృపాక్షేమం, ఆయన కృప నీ మీద ఉండాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు ఇష్టంగా ఉన్న దేవునికి. అందుకే నీ ఎదుట పాపం చెప్పినట్టు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నట్టు. ఇదేమండి? ఇది ఆయన సన్నిధి. నువ్వు ఎక్కడో పోయి చూడండి, మనుషులు నడుచుకుంటా గుళ్ళు పోతారు చాలా మంది. ఆ గుడికి పోతాం, ఈ గుడికి పోతామని. హల్లెలూయా. హృదయంలో అన్నీ ఉంది. కోపము, ద్వేషము, కామకత్వం, అసూయ అన్ని పెట్టుకొని నువ్వు దేవుని దగ్గర పోయి వేస్తే కదా. మొదట దీన్ని శుద్ధి చేసుకో, హృదయాన్ని కడుక్కో. యేసు రక్తముతో దండం పెడతాం. హల్లెలూయా. చూడండి, నీ హృదయం బాగలేకపోతే, నీ హృదయం కలంకగా ఉంటే, నీ హృదయం నిష్కలంక లేకపోతే, చూడండి పిల్లారా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు. దేవుడికి ఇష్టంగా ఉండలేవు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. చూడండి, పరలోకానికి ఎవరు పోతారు, ఎవరు పోరని వీళ్ళకి లిస్ట్ ఉంది. దేవుని దగ్గర పోయేవారు ఎవరని చూడండి. పిరికి వారును, వీరంతా పరీక్షణ కాలని వాళ్ళు మృతికి. వీళ్ళంతా ఎవరు? నరకానికి పోయేవారు వీళ్ళందరూ. ఎవరు వీళ్ళంతా? ఎవరు నరకానికి పోయేవాళ్ళు. ఎవరంటే వారు పిరికి వారును. రెండోది అవిశ్వాసులను. మందిరానికి వచ్చిన విశ్వాసం ఉండదు. నమ్మరు యేసు ప్రభుని, నమ్మరు యేసు ప్రభు. హల్లెలూయా. మూడోది ఎవరు? అసహ్యులు. 4 నరాంతకులు.
మాటలతో చంపేవాడు చాలా మంది ఉంటారు. నరాంతులు మాట చేసేవాడు. ఈ నాలుగు కత్తి అండి, బైబిల్ చెప్తుంది. కత్తి ఎన్ని కుటుంబాలు కొంపలు తీసేస్తారు, ఎన్ని కొంపలు నాశనం అయిపోయిందో. అవునా కాదా? అది పెట్రోల్ బంక్ ఒక అమ్మాయి మాట్లాడుతుంది అనుకుమే, అది ఇంటి పక్కన చెప్తాను, మీ అమ్మాయి వాళ్ళని ఎవరితో మాట్లాడుతుంది, మన చిన్నానికి పడుకో పెద్దానికి పడుకో ఉంటాడు. ఆ కొంప అనుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 4, 5 వ్యభిచారులను కొన్ని రోజులు యేసుప్రభువును ఆరాధించేది. వ్యభిచారం అంటే యాకోబు 4:4 చదువుకోండి. కొన్ని రోజులు యేసుప్రభు అనేది, కొన్ని రోజుల తర్వాత కొత్త దేవుడు కావాలి, మన కొత్త దేవతలు ఉండాలి, కొత్త అనుభవం ముక్కాలి. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే నీ హృదయం శుద్ధి అయ్యి నువ్వు పరిశుద్ధిగా జీవించి ప్రభు దగ్గరికి పోవాలి. పరలోకానికి చచ్చిపోతే నువ్వు పరలోకానికి పోవాలి, నరకానికి పోకుండా ఆయన దగ్గరికి పోవాలని మన మందిరానికి వచ్చేది. రోగము, స్వస్థతను, విడుదలను అదన్నీ కూడా ఏది కూడా అది వేస్ట్. అందుకే వాక్యం చెప్పాను, మారటానికి మారాలా. ఏది నిజమైన దేవుడు తెలుసుకోవాలి. ఏది నిజమైన దేవుడు, యేసు ప్రభు ఎవరో అని మనకి మందిరానికి రావాలి. హల్లెలూయా. చూడండి, విగ్రహార్థకులను అపదకులను ఎన్నది చూడండి ఏది చూడండి, అపదకులందరూ. హల్లెలూయా. వీరు కూడా పోరు ప్రియులారా, వీరు కూడా దేవుని దగ్గర పోరు. అబద్ధం చెప్పారు, ఎవరు కూడా పరలోకానికి పోరు. హల్లెలూయా. చూడండి, అగ్ని గంధకములతో అగ్ని గంధకములతో మండు గుండెలలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఏ మరణం ఇది? మొదటి మరణం ఏమి? మనం వెళ్ళిపోయింది. రెండవ మరణం ఏమి అంటే ఏమి? ఆత్మ మరణం. హల్లెలూయా. ఇది నీ చేతిలో లేదు. మొదటి మరణం శరీరము, రెండవ మరణము ఆత్మ మరణం. హల్లెలూయా. ఇది దేవుని చేతిలో ఉంది. చూడండి, వాళ్ళ అగ్ని మండుతున్న వేస్తారు. అందులోంచి తప్పించాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. ఎవరికో కోసం కాదు, ఆశీర్వాదం కరువు కాదు, నేను దేవుని దగ్గరికి పోవాలా. హల్లెలూయా. మనమేమి 1 నెలలో 2 నెలలు బ్రతకలేము, మించిపోతే 60 ఏళ్ళే, ఇంకో జనరేషన్ 60 ఏళ్ళే. హల్లెలూయా. ఇంకా పోనప తగ్గిపోతుంది. ఎందుకంటే అంత అత్యాశ అయిపోయింది. పాలు ఎక్కువ రావాలా, ఇంజక్షన్. హల్లెలూయా. నూనె బాగుందా, నూనె ఎక్కువ సేల్స్ అవ్వాలా, ఈ ఆవు కొవ్వులను తీసుకువచ్చి అది కలిపి ప్యాక్ చేసి నూనె. మీరు ఎట్లా చూడండి, 100 రూపాయలకి ఈ రుచి ఏదేదో నూనె అమ్ముతారు, పామాయిల్ ఏమని. అది వాడదు దయచేసి. అది వాడితే మీకు అనేక రోగాలు వస్తుంది. ఎట్లా అంటే మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం, ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామంటే ఇదన్నీ నొప్పేస్తానండి. మా ఇంటి పక్కన 4 చోట్ల మిషన్ ఉంది, శనగకాయల మిషన్. వాళ్ళందరూ తీసుకువచ్చి ఇప్పుడు ఆ ఆయిల్ 3 నెలలు వాడుతున్నాం, నాకు నొప్పే లేదు, ఇదంతా బాగుంది. హల్లెలూయా. అందులో ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ గోల్డ్ విల్లను ఇదన్నీ కణమే వద్దు పని. దానికన్నా చీప్ వేస్తుంది, ఇంకోటి దానికన్నా చీప్ ఉంటుంది, దానికన్నా చెప్పాము. మీరు చూడండి, దాన్ని చెక్ చేయాలంటే రాత్రి ఏదైనా కాల్చుకొని పొద్దున పెట్టిన బాండ్లో పొద్దున చూస్తే కడకడేస్తుంది. అందుకు అలా మీరు బ్రతకాలి, సాగుపడదు. హల్లెలూయా. చూడండి, అందుకే ప్రియులారా, హృదయం మోసకరమైనది, హృదయం వ్యాధి కలిగినది. రా దేవుడి దగ్గర రా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము, వాటిని దేవుడు శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. మురికి ఆయన శుద్ధి చేస్తాడు, వాక్యం ద్వారా శుద్ధి చేస్తాడు, వాక్యం ద్వారా మారుస్తాడు. శక్తి గల వాడేసుకో. ఆమేన్. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఆమేన్. మీ హృదయాన్ని ఎవరు చూస్తారు? మనుషులు చూడరు. హలో, మీ హృదయాన్ని మనుషులు చూడరు. అర్థమైందా? నీ భార్య చూడదు, నీ భర్త చూడదు, నీ బంధువులు చూడరు. దేవుడు చూస్తారు హృదయాన్ని. ఆమేన్. దేవుడు చూస్తారు. మనుషులు నీ మొహాన్ని చూస్తారు. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూస్తారు. చూడండి, దేవుడు హృదయాన్ని చూసి ఏమంటున్నాడంటే వారి తలంపులు అంట, వారి తలంపులు, వారి ఊహ అంతా కూడా పాపం అంట. భూమి మీద చెడిపోయినారు నా పిల్లలు అంటున్నాడు. ఆయన నొచ్చుకున్నారంట, మీరు ఎందుకు చేశాను? భూమి మీద మానవుని తలంపులు, ఆ ఊహ కూడా పాపం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ ఊహల నుంచి, ఆ తలంపుల నుంచి నేను రక్షించే దేవుడు మాత్రమే, అది యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం నుండి తమ హృదయమును నొచ్చుకొనేను. అందుకే దేవుని మందిరంలో మన దేవునికి ఇష్టంగా ఉండాలి. బాగా వినండి, దేవుని మందిరం మనం ఎలా ఉండాలా? దేవునికి ఇష్టంగా. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. బెన్యామీను నాకు ఇష్టడు అంటాడు. హల్లెలూయా. ఎలా ఉందా మనం దేవుని దగ్గరికి? ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. ఇష్టంగా జీవించారు. దేవుడిని చూసి ఇష్టపడాలి. నేను చూసి ఇష్టపడాలి. హల్లెలూయా. మనుషులందరూ నువ్వు వ్యతిరేకిస్తారంటే దేవుడిని ఇష్టపడతాను. మనుషులందరూ నేను ముందు పెడుతున్నారంటే నువ్వు దేవునికి చెత్త లావున్నాను. చెత్త దేవుడు ఇస్తాను. దేవుడు అసహించుకుంది ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు అసహించింది దేవుడు ఇష్టపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇష్టంగా బ్రతుకు. ప్రభుకి ఇష్టంగా దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టుని అంటాడు. నేను ఆయనకి ఇష్టుని. దావీదు చెప్తాను అన్నమాట, నేను ఆయనకి ఇష్టుని, ఆయన నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించాలి. నీ ఊహ కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కళ కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కళ కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కళ్ళకు కూడా యథార్థం ఉండాలి. నీ ఊహ కూడా యథార్థం ఉండాలి. అప్పుడు దేవుని తోడుగుందని అర్థం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము త్వరగా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఏమంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉండును. హల్లెలూయా. ప్రభు నీకు కావలిగా ఉంటాడు. నీకు భయం వచ్చినా, నీ కలలు వచ్చినా కూడా సరే, ప్రభు నీకు కావలిగా ఉంటాడు. ఆయన మంచి కాపరి. హల్లెలూయా. నీ కళ మంచి కళ వస్తుందా? నీకు మంచి కళ వస్తుందా? యాకోబు పరిశుద్ధమైన కళ కన్నాడు. నిత్యం చూస్తే ఆకాశం చూస్తే దేవుడు నిశ్చయించే యాకోబు. దేవుడు యాకోబుతో మాట్లాడు, యాకోబు నీ దేవుడు నేనే అంటున్నాడు. నీ తండ్రి దేవుడు నేనే, అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, నీ దేవుడు నేనే యాకోబు. నీ కళ పరిశుద్ధం ఉందా? నీ కళ పరిశుద్ధం ఉందా? నువ్వు భక్తిగా ఉన్నావంటే నీ కళ కూడా పరిశుద్ధం ఉంటుంది. నీ కళ్ళలో స్నేక్ రాజా వస్తున్నానంటే నువ్వు ఎక్కడ మిస్ అయిపోయావు. ఎక్కడ పాపంలో పడిపోయింది. పాపం హృదయంలో ఉంటున్నావు. పాపము మధ్యలో తీస్తే
హల్లెలూయా. నీ కథలో నీ తలంపుల్లో మోహన కూడా పాము నిద్రపుని భయపిస్తుంటే పాప నీ మనసు నిండిపోయిందని అర్థం. పాప నీ హృదయం నిండిపోయింది. హల్లెలూయా. పాప నుంచి రా బయటికి. చూడు ఏమంటున్నాడు, చూడు పౌలు ఏమంటున్నాడు, రోమికి రాసిన పత్రిక, పౌలు ఏం చెప్తున్నాడు, రోమికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, మంచి చేయాలనుకుంటున్నాను కానీ 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాసనం నా యందు పుట్టించను. ఏం పుట్టించాడు? పాపం ఏం పుట్టిస్తుంది నీకు? దురాశ పుట్టిస్తుంది. నీకు దురాశ పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంది, మా ఆయన ఎవ్వరిని కూడా చూడడం అని. మా ఆయన ఎవరిని కూడా చూడడం అని. నేను పోయిన తర్వాత మా ఆయన చూస్తాను అంటాం. ఏ స్త్రీని కూడా మా ఆయన చూడను అంటుంది. నేను పోయిన తర్వాత చూస్తానంటుంది. హల్లెలూయా. అట్లాంటి పుట్టించేది ఏంటంటే చూడండి, పాపం ఆత్మను హేతు చేసుకొని సకల విధమైన దురాశను నా యందు పుట్టించను. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు కిందగా చెప్తుంది, ఇంకా మంచి చేయాలనుకున్నా కానీ చేయలేకపోతున్నాను. 22 17-18. కావున ఇక్కడ దాన్ని చేయనది నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు. పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధుడు పౌలు. మంచి చేయాలనుకుంటున్నాడంట, చేయలేకపోతున్నాడంట. నీ ప్రార్థన చేయాలని ఉంది కానీ నీలో పాపం అడ్డగిస్తూ ఉంది. నీకు ఆశ ఉంది, దేవునితో సహవాసం చేయాలని ఆశ ఉంది, వాక్యంతో సహవాసం చేయాలని ఆశ ఉంది, ప్రార్థన చేయాలని ఆశ ఉంది. కానీ నీలో ఉన్న పాపము, నీలో ఉన్న ఆ ధన ఆశ, నీలో ఉన్న ఆ శరీర ఇచ్చలు, ఇదన్నీ కూడా నేను అంచేస్తా ఉంది. అదన్నీ కూడా నేను అంచేస్తా ఉంది. హల్లెలూయా. అందుకే నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది ఏది కూడా లేదు నా దగ్గర. హల్లెలూయా. మేలైనది చేయవలెను నా కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగటం లేదు. మరి ఎవరు తప్పిస్తారు? ఇలాగ నన్ను ఎవరు తప్పిస్తారని చెప్తున్నా. కింద చెప్తున్న దానికి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, ఇట్టి మరణములోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవడు విడిపిస్తాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటే యేసు ప్రభు ఒకడే రక్షిస్తాడు, ఎవరు కూడా రక్షించలేరు. హల్లెలూయా. ఎవరు కూడా రక్షించలేరు. కొంతమంది ధనం చూడండి, ధనం ఎక్కడ ఉంటుందో మరి మనసు అక్కడ ఉంటుంది. మత్తయి 6:21. ధనం ఎక్కడుందో అక్కడ మనసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉన్నదో అక్కడే నీ హృదయం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హృదయం మోసకరమైనది. హృదయాన్ని దేవుడుగా నమ్మడు, సైతం గారు. అతను భద్రం కాపాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు నేను వస్తాను నీలోకి. హల్లెలూయా. దేవుని వాక్యం నీ వద్దకు వస్తుంది. ఆయన వాక్యం ఉన్న దేవుడు ఆ వాక్యం నీలోకి వచ్చి ఆయన సన్నిధిని అనుభవించలాగిస్తాడు. హల్లెలూయా. పాపము దావీదన్నట్టు నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే ఏది కూడా పాపని ఎత్తకు రాదు. హల్లెలూయా. వాక్యం బైబిల్ చదవాలా, నిద్రలేస్తే బైబిల్ చదవాలి, పనుకున్నప్పుడు బైబిల్ చదవాలి, ఖాళీగా ఉన్నప్పుడు వాక్యంతో సహవాసం చేయి. నువ్వు వాక్యం ఎప్పుడు చదువుతావు? దేవునితో సహవాసం వదిలిపెట్టి ప్రభా యేసయ్యా వేసుకోకు రాడు వేసుకో. ఆయన పరిశుద్ధ దగ్గరికి వస్తాడు, పాపం రాడు. హల్లెలూయా. పరిశుద్ధంలో దగ్గరికి వస్తాడు, పక్షాంతాపం దగ్గరికి వస్తాడు.
పాపం చేసి కొంతమంది మనసాక్షి పక్షాంతం పెరిగి ఉంటుంది, వాళ్ళ దగ్గర దేవుడు వస్తాడు, వాళ్ళు మానవ ఆశ ఉంటుంది. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మనం ఎవరు విడిపిస్తారు? అందుకే దేవుడు విడిచిపెట్టిన వాడు కుటుంబానికి పనికి వస్తాడు. దేవుడు పనికిరాని చెత్తను ఇసేస్తే ఆ చెత్త వంట చేయని పనికి వస్తుంది. అవునా కదా? అవునా కదా? దేవుడి పనికిరాని వాడు ఇంటికి పనికి వస్తాడు. అవునా కదా? భార్య పనికి వస్తాడు. అవునా? ఆలోచించండి. అవునా కదా? పిల్లలు పనికి వస్తారు, దేవుని పనికి రావాలి. హల్లెలూయా. దేవుని పనికి రావాలి. మనమంతా విలువ పెట్టి కొనబడిన మనం. దేవుని సంఘములో యేసు రక్తాన్ని కార్చి ఆయన మన పరిస్థితి కడిగి మనం అందరికీ సువార్త చెప్పేవారుగా ఉండాలి. మనం అందరికీ సువార్త చెప్పేవారుగా ఉండాలి. దేవుడి కొరకు 5 నిమిషాలన్నా 2 నిమిషాలన్నా వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుడి కొరకు 5 నిమిషాలు కష్టపడికి ఆశపడతావు. 5 నిమిషాలు ప్రభు చెప్పడానికి ఆశ ఇష్టపడతావు. ప్రభు ఎందుకంటే సన్నిధి హృదయంలో ఉంటే, దేవుని సన్నిధి హృదయంలో ఉంటే, హల్లెలూయా, దేవుని సన్నిధి హృదయంలో ఉంటే, దేవుని సన్నిధి హృదయంలో ఉంటే మనకి ఇష్టం చేస్తారు. ఎవరు తీసుకొచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత మనలో ఉంటే, ఆయన కృప మనలో ఉంటే, ఆయన ప్రసన్నత మనలో ఉంటే, నువ్వు ఆయన సన్నిధి అనుభవిస్తే దేవుని కొరకు 5 నిమిషాలు ఎవరికైనా చెప్పాలా? నాతో ఎవరు మాట్లాడినా బైబిల్ వాక్యం చెప్తాను. 100 మాటలు మాట్లాడితే 20 మాటలు సొంత మాట, 80% వాక్యం గురించి చెప్తాం. అలవాటు అయిపోయింది చెప్పి. హల్లెలూయా. అందుకని నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయ సన్నిధి ఉంటే, నీ హృదయ మహిమ ఉంటే, దేవుడికి హృదయాన్ని ఇచ్చి ఉంటే ఎవరికైనా ప్రభువు చెప్పని ఆశపడతాడు. హల్లెలూయా. ఎవరికైనా ప్రభు గురించి చెప్పాలి. హల్లెలూయా. నేను అనుభవించినట్టు అందరూ అనుభవించాను. ఆయన మహిమ నేను అనుభవిస్తున్నాను, ఆయన ప్రసన్నతను అనుభవిస్తున్నాను, అలాగే అందరూ అనుభవించాలని ఆశపడతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక హృదయాన్ని దేవునికి ఇచ్చి భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. సామెత 4:4 చదువు. సామెత 4 త్వరగా సామెత 4:4. సామెతలు 4:4. ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను నీ హృదయము ఏమంట పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిన్ను. నా మాటలు పట్టుకో, దేవుని మాట పట్టుకో. సైతాన్ మనం పట్టుకుంటాం. నేను తగ్గునే తగ్గు. చిన్నపిల్లలు చెప్తారు ఎందుకు ఈజీ. దేవుని మాటలు పట్టుకో. ఆమేన్, ఆమేన్. ఏమంటున్నాడు? నా మాటలు పట్టుకొనిమ్ము, నీ హృదయము ఇట్లా, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలు గైకొనేడలా నువ్వు బ్రతుకుదు. హల్లెలూయా. దేవుని మాట హృదయాన్ని పట్టుకో గట్టిగా. బైహార్ట్ చేయి, చెప్పి బైహార్ట్ చేయి. హల్లెలూయా. ఈ లోక ఆశలు, ఈ లోక ఇచ్చలు, శరీర ఆశలు, పాపంతో మొక్క వ్యాధి కలిగిన వారు ఎలా ఉంటారో చూడు ప్రియులారా. పాపం వ్యాధి ఎవరి హృదయంలో ఉంటుందో వారి హృదయంలో వాక్యం ఉండదు. నువ్వెంత చదువు, 100 సార్లు చదువు, వాక్యం ఉండదు. హల్లెలూయా. వారు చూడండి, దేవునికి నువ్వు ఏం చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాట పాడినా, ఆరాధించినా, నువ్వు స్తుతించినా, మహిమపరిచినా ప్రసన్నత విడుదల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం అని చెప్తున్నప్పుడు ప్రసన్నత విడుదల అవ్వాలా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత విడుదలైపోవాలి పైకి. మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు నాలో ఉన్న వాక్య ప్రసన్నత, ఆయన సన్నిధి మీ అందరూ దిగేయాల. మీ అందరూ దిగేయాలి. హల్లెలూయా. ఆయన అనుభవిస్తే శక్తి వేరే. ఆమేన్, హల్లెలూయా. మనం నిలుచుకున్న చాలు, చేయితున్న చాలు, ఒక చెయ్యి పైకి ఎత్తున చాలు, దేవుని మహిమ దిగిపోవాలి. హల్లెలూయా. దేవుని ప్రసన్నత దిగిపోవాలా. వ్యాధి స్వస్థ అయిపోవాలా. ఎవరి మీద చేతులు పెడతావు దెయ్యం వచ్చారు బయటికి.
ఎవరు తన మీద చేయి పెడతావు వారి మీద దురాత్మ బయటకు వచ్చారు. రోగం స్వస్థత కలగాల. దేవుని సన్నిధి హృదయంలో ఉంటే, దేవుని సన్నిధి హృదయంలో ఉంటే ఎవరి మీద చేతులు పెడతావో రోగం స్వస్థ అయిపోతుంది. ప్రసన్నత లేకపోతే, సన్నిధి లేకపోతే ఏముండదు, అంతే. హల్లెలూయా. అట్లా చాలా మంది సేవకులు ఉన్నారు, అట్లా చాలా మంది సేవకురాలు ఉన్నారు. అట్లా నిజం చెప్తున్నాను, చాలా మంది. హల్లెలూయా. నాకు ఇంకా నవ్వు ఉంది. 2014 18 అనుకుంటాను, 19 ఇది ఈ ఏరియాలో ఫాస్టర్ దయ్యాన్ని ఎట్లా తరమాల, ఏ వాక్యం పెట్టే పోతే రాసుకుంటారు. సన్నిధి లేని వాడు అడిగే ప్రశ్న అది. సన్నిధి లేని వాడు అడిగే ప్రశ్న, దయ్యాన్ని ఎట్లా తరమాలా, ఏ వాక్యం పెట్టి తరమాలా. హల్లెలూయా. యేసు నామం శక్తి, యేసు నామం పదం, నామం చెప్తేనే శక్తి పడిపోదు. హల్లెలూయా. సన్నిధి అనుభవించండి. దేవుని సన్నిధి నా హృదయంలో ప్రభా, నా హృదయంలో కుమ్మరించి సన్నిధి కుమ్మరించుకుని అడుగు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే సన్నిధి వస్తుంది. హల్లెలూయా. పాపం నీ ఎద్దకు రాదు, నీకు ఆయన కావలిగా ఉంటాడు. సన్నిధి హృదయంలో ఉంటే ఆయన నీకు కావలిగా ఉంటాడు. హల్లెలూయా. సన్నిధి నీ హృదయంలో ఉంటే చెడ్డతనం వచ్చినప్పుడు వెంటనే గర్తిస్తావు, అది పసిగడుతుంది. హల్లెలూయా. దేవుని పసిగట్టాలి. ప్రసన్నత నీ మీద ఉంటే దుష్ట శక్తులు పసిగడతావు, అంధకార శక్తులు పసిగడతావు, మానవ చూపులు పసిగడతావు, వ్యామోహం చూప, అది దురాత్మల చూప పసిగడతావు. హల్లెలూయా. దేవుని సన్నిధి నీలో ఉండాలి. సన్నిధి లేకపోతే వేస్ట్. ఏదో మందిరం పోయినాము వచ్చాము, నువ్వు 10 రూపాయలు వేసినా కూడా నీకు ఆశీర్వాదం ఉండదు. నీకు 100 రూపాయలు వేసినా ఆశీర్వాదం ఉండాలి. నువ్వు 1000 రూపాయలు వేసినా నీకు ఆశీర్వాదం ఉండాలి. నువ్వు 1000 వేస్తే నీకు 2000 ఇస్తారు, నీకు 500 వేస్తే నీకు 500 ఇస్తారు. ఆయన 200 ఇచ్చేవాడు. ఆమేన్, ఆమేన్. సన్నిధి ఉంటే నిజంగా దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తే ఆయనకి 200 ఇస్తావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మందిరం రావడం కాదు, మందిరం కూర్చోడం కాదు, సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. సన్నిధి నువ్వు అనుభవించలేకపోతే అది వేస్ట్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సన్నిధి అనుభవించాలా? దేవుని సన్నిధి అనుభవించాలి. నువ్వు ప్రార్థన చేసినా కూడా సన్నిధి దిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిసి 2 స్తోత్రం చెప్పిన సార్, తండ్రి స్తోత్రం ప్రభా అని చెప్పిన చాలు, ఆయన మీద దిగి వచ్చేయాలి. సన్నిధి అంటే ఆయనే. మనం హల్లెలూయా. చూడండి, సన్నిధి అంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము. హల్లెలూయా. దేవునికి ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞ అంటే అదే నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన ప్రకారమే దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. మన ఇష్టంగా చేయకూడదు. హడబై తెంకాయ కొట్టి పెట్టుకొని గుంజి తీసుకొని అట్లా వేసుకొని అట్లా కాదు, వచ్చి శుద్ధిగా రావాలి. హల్లెలూయా. అయ్యో నాకు 3 రోజులు అయిపోయింది, నేను డేట్ అయింది, నేను అక్కడ పోక మధ్యలో నేను రాకూడదు, ఇక్కడ అట్లా కాదు. ఇది శుద్ధిగా ఉండాలి. అది ఎట్లనే ఉంది, ఇది శుద్ధిగా ఉండాలి. ఏది? హల్లెలూయా. అయ్యో మేము పోకూడదు, నేను స్నానం చేయలేదు,
నేను పోకుండా లేదు, ఇది శుద్ధి, హృదయం శుద్ధిగా ఉందన్న. బాగుందండి, ఇది శుద్ధిగా ఉండదు దేవుని దగ్గర. ఆచారం అంతా అక్కడ. హల్లెలూయా. దేవుని దగ్గరికి హృదయం శుభ్రంగా పక్షాతాపం ఉంటే చాలు, నలిగిన హృదయంగా ఉంటే చాలు, అది దేవునికి ఇష్టమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కనుక నా ఆజ్ఞను హృదయపూర్వకం గైకొనము, నా ఆజ్ఞను హృదయపూర్వకం గైకొనము. హల్లెలూయా. కనుక అందుకే దేవుని యొక్క మనము ఎప్పుడు హృదయాన్ని పరిశీలించుకుంటామో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హృదయ శుద్ధి గల ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధిగా దేవుని చూస్తాము. హృదయ శుద్ధిగా ఉంటున్నా, హృదయ శుద్ధిగా ఉంటే ఆయన కూడా శుద్ధిగా ఉంటుంది. బాగుందండి. హృదయ శుద్ధిగా ఉంటే, అందుకే నన్ను మానవునికి దేహము ప్రాణము, చెప్పండి, దేహము ప్రాణము ఆత్మ. ఎప్పుడు ఆత్మ శుద్ధిగా ఉంటుందో దేహము శుద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు ఆత్మ కల్మిషంగా ఉందో దేహం కూడా గలీజ్గా ఉంటుంది, బుద్ధి కూడా గలీజ్గా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆత్మను పరిశుద్ధంగా కాపాడుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే దేవుని ఆత్మ మనం హల్లెలూయా. మా ఇంటికాడకు ఒక ఆమె చెప్తుంది, అట్లే బాట్లు ఫుల్ బాట్లు ఓపెన్ చేసి కడ తాగి కోటి తాగి అందులో 100 మంది తాకి ఉంచుకోవాలి వచ్చి. నాకు చిన్న డౌట్, అనుమానం, ఫుల్ బాట్లు కడ తాగేస్తుంది. ఆ తాగడం గంటసేపు పడుతుంది. నేను నాకు తెలుసు కదా, ఒక్కలో ఎంతోనో 5 గంటసేపు పడుతుంది. నిదానంగా చికెన్ పిస్తా గట్ల తాగేస్తున్నా మంచి 20 నిమిషాలు తాగి వేసేస్తుంది ఇక్కడ కదా కోడి తాగి దొత్తం తాగేసి ఎత్తేస్తుంది. ఆమె 100 మంది ఉన్నారు. ఆమె వంగితే లేదు, ఆ పడిపోయినా పడుకుంటారు. ఎత్తి ఆ మంచి పడి ఆమె నాలా పట్టిగా ఉంటుంది. ఇదానికి దీన్ని పడిపోతుంది. దేవుడు పడిపోతాడా? ఆలోచించేది, బుర్ర వాడండి. దేవుడు పడిపోతాడా? దేవుడు పరిశుద్ధుడు ప్రియులారా. ఆయన సృష్టించేవాడు, స్త్రీని పురుషుని సృష్టించిన వాడు. డాక్టర్ తెలియదు ఎన్ని నరాలు ఉంటాయి, ఆయన తెలుసు. హల్లెలూయా. నువ్వు నవ్వుతే ఎలా ఉంటావు, నువ్వు ఏడిస్తే ఎలా ఉంటావు, నువ్వు బాధతో ఎలా ఉంటావు ఆయన తెలుసు. మీరు చూడండి, అందుకే డాక్టర్లు మేమంతా కష్టపడినాము, సాయి శక్తులా కష్టపడినాము, ఇంకా మా చేతులు కాదు ఆయన చేతిలో ఉంది. అంటే ఆయన చేసిన వాడు, ఆయన వల్లే అవుతుంది. హల్లెలూయా. అందుకే వీళ్ళు నమ్మద్దు, అందుకే మనం నమ్మద్దు. అవదంటే దేవుడు అవుతుందంట. హల్లెలూయా. నాకు నమ్మద్దు, నేను నమ్మను, నాకు నేను చేస్తాను చేస్తాను. హల్లెలూయా. కనుక దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. హృదయం పరిశుద్ధంగా ఉంటే యేసు మీదకి వచ్చింది కాక, వాక్యం దీవించింది కాక. చిన్న పాట పాడుకొని కాళ్ళు చెల్చుకుంటాం, చిన్న పదవి పాడుకొని కాళ్ళు చెల్చుకుంటాం.